హాయ్ వివర్ దిస్ ఇస్ నాన్నరెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫైనాన్సర్ అండ్ ప్రొడ్యూసర్. ఆయన జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. అన్నగారు చెప్పండి. నమస్తే ప్రేక్షకులందరికీ. రత్నమయ్య గారు మీకు సుపరిచితులు అందరికీ ఇండస్ట్రీలో. ఈయన మధు గారు ప్రొడ్యూసరు, సుపరిచితులు అందరికీ. వీరిద్దరి మధ్య కొంచెం చిన్న డిస్కషన్ ఉంది. చెప్పండి సార్. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు, ఆయన వాచకము ఎలా ఉండేదంటే ఇక్కడ నాభి దగ్గర నుంచి లాగేవాడు ఆయన డబ్బింగ్ను. లాగి ఆయన చెప్తే మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయేది, స్టూడియో కానీ ఎక్కడైనా సరే. ఆ పాండవనవాసంలో దారుని రాజ్య సంపద మతంబున కోమల్లి కృష్ణ జూచి రంబోరు అని ఆయన పాడుతానే ఎస్వి రంగారావు గారు బానిసలకి ఎంత అహంభావంతో కూర్చో అంటాడు. బా అది గొప్ప ఆర్టిస్టులు, గొప్ప అప్పటి ఆర్టిస్టులు ఇప్పుడు లేరండి. లేరు. అప్పటి వాచకము రాదు, అప్పటి కవనము రాదు, అప్పటి అభినయము రాదు. వాళ్ళు మహానుభావులు. మీకు ఇంత టాలెంట్ ఉంది, మీరు ఎందుకు యాక్టింగ్ చేయలేకపోయారు? సార్ నాకు ఆర్టిస్ట్గా కొన్ని 2-3 సినిమాలు చేశాను, కానీ నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండేది. అందువల్ల నేను సినిమా ఫైనాన్స్ చేసుకుంటా, ప్రొడ్యూస్ చేసుకుంటా, ఓన్లీ ఫైనాన్స్, ప్రొడక్షను, చిన్న చిన్న కవితలు రాసేవాడిని అప్పట్లోనే. కరెక్ట్లే, మీరు తలుచుకుంటే ఎంతోమంది ఎన్నో రకాల క్యారెక్టర్ ఇచ్చేటోళ్ళు. అది అలా మా మా అదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి, ఎస్వి రంగారావు గారి గురించి కొంచెం నెమరు వేసుకున్నాం పాత రోజులు. కానీ రామారావు గారి ఎక్స్పీరియన్స్ మామూలు ఉన్నాయి. అసలు మహానుభావుడు అంతే. కృష్ణుడు అంటే కూడా మనకి ఎవరో తెలియదు, రామారావు గారే. రాముడు అంటే ఎవరో తెలియదు, రామారావు గారే. నేను చిట్టి తల్లి ఒక సినిమా చూసాను, చిట్టి చెల్లి ఒక సినిమా చూసాను సార్. క్షణం ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుస్తున్నారు సార్ రామారావు గారు. నేను ఏమంటున్నా, అభినయ బ్రహ్మ ఆయన. అది అభినయ బ్రహ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.